వెల్కమ్ టు మహేష్ అగ్రి డెవలపర్. ఈ వీడియోలో పపాయ డిసీజెస్ గురించి తెలుసుకుంటున్నాం మరియు దాని మేనేజ్మెంట్ నివారణ కూడా తెలుసుకుంటున్నాం. ఇప్పుడు పపాయలో ఏమేమి డిసీజెస్ ఉన్నాయో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ పౌడర్ మిల్యూ డిసీజ్. ఈ పౌడర్ మిల్యూ డిసీజ్ ఎలా ఉంటుందంటే బూడిద ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఆకులపైన బూడిద ఎలా ఉంటుందో అలా ఉంటుంది. దీని మేనేజ్మెంట్ ఏంటంటే 10 రోజులకు ఒక్కసారి వెటబుల్ సల్ఫర్ అగ్రేటెడ్ 0.3%తో మనం పిచికారీ చేసుకోవాలి. లేకపోతే బెలాటిన్ 0.1% లేదంటే కార్బనిజం 0.1%తో మనము నెలకి ఒకసారి పిచికారీ చేసుకోవాలి. నెక్స్ట్ డిసీజ్ ఫుట్ రాట్ ఆర్ స్టెమ్ రాట్, తెలుగులో మొదలుకుళ్ళు డిసీజ్ అని అంటారు. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే కాండం మొదల్లో కుళ్ళిపోతుంది, కుళ్ళిపోయి విరిగిపోయి నేల మీద పడిపోతుంది. దీని మేనేజ్మెంట్ చేయడానికి ఏం కెమికల్స్ వాడాలో చెప్తాను. 1 కేజీ విత్తనానికి 4 గ్రాముల క్యాప్టన్ అనే కెమికల్తో మనము సీడ్ ట్రీట్మెంట్ చేసుకోవాలి. నెక్స్ట్ డ్రెంచ్ ద బేస్ ఆఫ్ ద స్టెమ్ విత్ కాపర్ ఆక్సిక్లోరైడ్ 0.2% ఆర్ మెటలాక్సిల్ 0.1%. అంటే స్టెమ్ మొదల్లో అంటే కాండం మొదల్లో మనము ఈ కెమికల్స్తో మనము డ్రెంచింగ్ చేయాలి, అంటే కాండం మొదల్లో పోయాలి. నెక్స్ట్ డిసీజ్ మొజాయిక్ వైరస్ ఆర్ పపాయ రింగ్ స్పాట్ వైరస్. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే మచ్చలు ఉంటాయి, ఆకులు అనేవి సన్నగా మారుతాయి, ముడతలు పోతాయి, ఆకు సైజ్ అనేది తగ్గుతుంది. ఈ డిసీజ్ అనేది ఎక్కువగా ఎఫిడ్స్ వల్ల వ్యాప్తి చెందుతుంది. సో అందుకనే మనము వీటిని కంట్రోల్ చేయాలి. వీటిని కంట్రోల్ చేయడానికి మిథైల్ డైమెథాన్ 2 ml per liter, మెలాథియన్ 2 ml per liter, డైమిథేట్ 2 ml per liter, ఎసిఫేట్ 1.5 grams per liter వాటర్కి కలుపుకొని మనము పిచికారీ చేసుకోవాలి. ఈ డిసీజెస్ గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే కింద డిస్క్రిప్షన్లో ఫుల్ వీడియో లింక్ పెట్టాను, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.